ఎవరి మాటలు? దేవుని మాటలు. అనగా ఈ వాక్యం వినుచున్నప్పుడు ఎవరిని మనము మన హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాం, లేకపోతే ఎవరిని మనము ఆస్వాదిస్తున్నాం అంటే దేవుణ్ణి ఆస్వాదిస్తున్నాం, లేకపోతే దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానిస్తా ఉన్నాం కదా. కానీ దేవుని వాక్యము వినేటప్పుడు, దేవుని వాక్యం వినేటప్పుడు కానీ, దేవుని వాక్యం చదివేటప్పుడు కానీ మనము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాం కదా, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం. వింటా ఉన్నప్పుడు సంఘములో కానీ, క్రైస్తవ సమాజము కానీ ఏమనుకుంటా ఉంటారు తెలుసా? దేవుని వాక్యం వినేటప్పుడు ఒకవేళ దేవుని వాక్యం నీ గురించి మాట్లాడుతూ ఉంటే మనం అనుకుంటా ఉంటాం, ఇది నా గురించి కాదులే, నా పక్కన వాళ్ళ గురించి. ఎవరి గురించి? నా గురించి కాదులే, నా పక్కన వాళ్ళ గురించి కదా. ఈ దేవుని వాక్యం అనేది పక్కన వాళ్ళ గురించి కాదు. ఎవరి గురించి? ఎవరి గురించి? నా గురించి. ఎవరి గురించి చెప్పండి? నా గురించి. దేవుని వాక్యం, దేవుని బైబిల్ మన చేతిలో ఉన్నది పక్కన వాళ్ళ కోసం కాదు. ఎవరి కోసం అట? చెప్పండి అమ్మా. ఎవరి కోసం? నా కోసం. అందరూ మీరు